హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పెన్షన్ల గురించి ఒక అప్డేట్ అనమాట. ఏంటంటే ఇక్కడ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లకి ఎప్పుడైతే ఈ నోటీసులు రావడం జరిగిందో, నోటీసులు వచ్చిన తర్వాత చాలామంది అయితే అప్పీల్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ అప్పీల్ చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము అప్పీల్ ఖచ్చితంగా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవాలి. ఎవరికైతే నోటీసు వచ్చిందో వాళ్ళకి మాత్రమే. అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వాళ్ళ పెన్షన్ అయితే హోల్డ్లో ఉంది. ఈ నెలలో కనుక మీరు అప్పీల్ చేసుకుంటే అక్టోబర్ మంత్లో పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 1వ తారీఖున మీకు పెన్షన్ ఇస్తారు. ఒకవేళ అక్టోబర్ 2వ తారీఖున పెన్షన్ ఇవ్వరండి. అక్టోబర్ 3వ తారీఖు మళ్ళీ పెన్షన్ ఇస్తారు. ఈ నెలలో 2 రోజులు మాత్రమే, అంటే రాబోయే నెలలో ఈ 2 రోజులు మాత్రమే మనకైతే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ వికలాంగుల పరిస్థితి ఏంటి? మాకు ఇంకా నోటీస్ రాలేదండి అంటే ఎవరికైతే వికలాంగులకు నోటీస్ రాలేదో వాళ్ళకైతే గుడ్ న్యూస్. మీకంటే ఎటువంటి వెరిఫికేషన్ జరగదు. మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ నిర్ధారణ చేసుకుంది కాబట్టి మీకైతే నోటీస్ ఇవ్వలేదు. కాబట్టి మీ పెన్షన్ అనేది సేఫ్ సైడ్లో ఉంది. ఎవరికైతే నోటీసు వచ్చిందో, అప్పీల్ చేసుకున్నారో, 15,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి కొంతమందికి 6,000కు తగ్గించడం జరిగిందని చెప్పారు. 6,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి 4,000కు తగ్గించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరికైతే తగ్గించామని చెప్పారో మీ పెన్షన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతాయండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు 15,000 పెన్షన్ తీసుకుంటున్నారు. మీకు సచివాలయం సిబ్బంది ఫోన్ చేసి 15,000 నుంచి మీకు 6,000 చేయడం జరిగిందని చెప్పారు. ఓకే, మీ పెన్షన్ సేఫ్ సైడ్లో ఉంటుంది. మీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీ పెన్షన్ని 4,000 రూపాయలకి మార్చడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. మీకు కూడా మీ పెన్షన్ సేఫ్ సైడ్. అలా కాకుండా ఎవరికైతే పెన్షన్స్ని నిలుపుదల చేస్తున్నామని చెప్పేసి నోటీస్ ఇచ్చారో వారికి మాత్రమే కొంచెం, అంటే ఎక్కువ ఇబ్బంది లేదండి, కొంచెం ఇబ్బంది. ఇక్కడ అప్పీల్ ప్రాసెస్ జరుగుతుంది, వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత నిజంగా కనుక మీరు అర్హులే అని కనుక గవర్నమెంట్ నిర్ధారిస్తే మీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరు అర్హులు కాదు అని గవర్నమెంట్ నిర్ధారణ చేస్తే మన పెన్షన్ని ఆపివేయడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు తప్పు అనేది గవర్నమెంట్కే తెలియాలి. ఎందుకంటే ఇక్కడ వికలాంగుల పెన్షన్ని ఆపడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించడం లేదు. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో మీరు అప్పీల్ చేసుకోండి. సో అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ 50 సంవత్సరాల కొత్తగా పెన్షన్స్కి దాదాపు మళ్ళీ 11 లక్షల మంది దాకా అర్హులు ఉన్నారని చెప్తున్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో దాదాపు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్కి అర్హులుగా 11 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వబోతున్నామని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఏంటి అనే క్లారిటీ అయితే మనకి ఇంకా ఇవ్వలేదు. సేమ్ ఇక్కడ అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా అదే అడిగారు, మీరు ఎప్పుడు కొత్త పెన్షన్లు జారీ చేస్తారు, అలాగే ఏ కేటగిరీల కింద ఎస్సీ వాళ్ళకి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, బీసీకి ఎన్ని ఉన్నాయి, సో ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, మైనారిటీకి ఎన్ని ఉన్నాయి, మాకు పూర్తిగా లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ సేమ్ కొండపల్లి శ్రీనివాస్ గారు, మంత్రి గారు ఎవరైతున్నారో అతను కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఈ సమాధానం అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు, అంటే పూర్తిగా మనకి సంతృప్తికరంగా లేదనమాట. కొంచెం టైం పడుతుంది తీసుకునే లేపు. సో అప్పటి వరకు మనమైతే వెయిట్ చేయక తప్పదు. మెయిన్గా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే మనకి ఈ నెక్స్ట్ మంత్లో అయితే మనకి మొదలవబోతుంది. పెన్షన్ల వెరిఫికేషన్కి సిద్ధంగా ఉండండి. అలాగే కొత్త సదరన్ సర్టిఫికేట్లు ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకు కూడా అక్టోబర్లో అయితే మనకి ఈ సదరన్ స్లాట్లు అయితే మనకు ఓపెన్ అవ్వబోతున్నాయి అన్నమాట. పెన్షన్లకు సంబంధించి కూడా, అంటే ఈ వెరిఫికేషన్ పెన్షన్లకు సంబంధించి కూడా మనకు వెరిఫికేషన్ అక్టోబర్ మంత్లో అయితే మనకి జరగడం మొదలవుతుంది అనమాట. సో అందరూ రెడీగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎవరికైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.